విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇష్టాల్లోనూ కూడికలు తీసివేతలు అంటూ ఉంటాయా అని నాకు కొంచెం ఆశ్చర్యం, నవ్వు కూడా వచ్చింది. కానీ తరచి చూస్తే మా బాబాయ్ కూతురు చెప్పింది నిజమేననిపించింది. మన ఇష్టాల పట్ల మనకి చాలా సార్లు స్పష్టత ఉండదు. వేటి కోసం వేటిని వదులుకోవాల్సి ఉంటుందో కూడా తేల్చుకోలేకపోతాం. జీవితాన్ని సరైన దారిలోకి, సాఫల్యపు దిశలోకి నడిపించగలిగిన ఇష్టాలని తేల్చుకుని వాటిల్లో అభిరుచిని, ప్రావీణ్యాన్ని, మరింత ఇష్టాన్ని పెంచుకోగల సామర్థ్యం చాలా తక్కువ మందికే ఉంటుంది కదండి. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి మాధవి గారు గెస్ట్ గా వచ్చారు. మరి మాధవి గారు ఏ వంటకాన్ని తయారు చేసి మనకి పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం మాధవి గారు. నమస్కారం. సో మాధవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హబ్సిగూడ నుంచి వచ్చానండి. ఓకే, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో మరి ఈ రోజు ఏ వంటకాన్ని సకులకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. స్నాక్ ఐటమ్. సో అయితే సకులతో పాటు పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. పెద్దలకి, పిల్లలకి అందరికి ఈవినింగ్ స్నాక్ లాగా అందివచ్చు. దీనికి ఆయిల్ కూడా అవసరం పడదు. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అవును, ఇప్పుడు అందరూ ఆయిల్ తగ్గించేస్తున్నారు కాబట్టి మీరు చెప్పే చక్కటి వంటకం ఆయిల్ లెస్ ఫుడ్ అన్నమాట. అవునండి. ఇప్పుడు సమ్మర్ లో సలాడ్స్ ఎక్కువ తినాలంటారు, కానీ పిల్లలు సరిగ్గా తినరు కదండి. ఇట్లా బిస్కెట్ రూపంలో స్నాక్ లాగా ఇస్తే తింటారు. బిస్కెట్ రూపంలో అంటున్నారంటే మీరు ఏదో బిస్కెట్ కి సంబంధించి చేస్తున్నారు. ఏంటది? బిస్కెట్ సేవ్ పూరి అండి. బిస్కెట్ సేవ్ పూరి. మామూలుగా సేవ్ పూరి తెలుసు, కానీ ఇది బిస్కెట్స్ తో చేస్తారు. బిస్కెట్స్ పెట్టి దానిపైన టాపింగ్ లాగా చేసి కొంచెం అట్రాక్టివ్ గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఓకే, మరి బిస్కెట్ సేవ్ పూరికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను కదా. వెన్న, చక్రాల తరుక్కున్న కీరా ముక్కలు, చక్రాల తరుక్కున్న టమాటో, చాట్ మసాలా, సాస్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సేవ్, బిస్కెట్. పదార్థాలన్నీ చెప్పేశారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? ముందుగా ఒక ప్లేట్ తీసుకుంటాను. ఓకే. ముందుగా బిస్కెట్స్ పైన వెన్న అప్లై చేయాలండి. ఆ తర్వాత కెచప్. ఓకే. బటర్ సాస్ అంటేనే అక్కడతోటి పిల్లలకి ఇష్టం అయిపోయినట్టే. ఇప్పుడు టాపింగ్ అండి. సన్నగా చక్రాల తరుక్కున్న కీరా ముక్క, తర్వాత టమాటో, ఆనియన్స్, సేవ్, కొత్తిమీర, చాట్ మసాలా. తక్కి చూస్తుంటారా? చూస్తుంటానండి, రెగ్యులర్ గా చూస్తుంటాను. సో ఈ రోజు మరి మీరు చెప్తున్న ఈ బిస్కెట్స్ వేయకపోతే చాలా మంది సక్కులు నేర్చుకుంటున్నారు. అవునండి, ఇది మా ఫ్రెండ్ చెప్పిందండి. ఇది మీ ఫ్రెండ్ చెప్పిందా? అవునండి. ఓకే. సో నాకు తెలిసి ఇప్పుడు మన వంటల సందడి చూస్తున్న సక్కులంతా ఇది చూసిన వెంటనే ఈవినింగ్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే, లేదా సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు రాగానే ఫస్ట్ ఏదైనా స్నాక్ పెట్టమంటారు కదండి. అప్పుడు కొంచెం స్నాక్స్ అంటే చాలా మటుకు డీప్ ఫ్రై ఆయిల్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇదైతే కొంచెం బాగుంటుంది కదా. ఎక్కువగా స్నాక్స్ చేస్తుంటారా, లేదంటే అన్ని రకాల వెరైటీస్? అంటే ఆయిల్ ఐటమ్స్ డీప్ ఫ్రై తగ్గిస్తానండి, ఎక్కువ వాడను. చాలా మటుకు ఇట్లా బేక్డ్ ఫుడ్, మైక్రోవేవ్. సో ఎక్కువగా ఆయిల్ లేనివి ప్రిఫర్. ఆయిల్ లేనివి. అందుకే మీరు స్లిమ్ గా ఉన్నారు కదా. అవునండి. కానీ మా ఇంట్లో చాలా మందికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం. నేను స్వీట్స్ అవాయిడ్ చేస్తాను. అవునా? ఓకే. ఇంకేంటి మరి, మీరు కిచెన్ లో చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా ఉన్నారు కదా, చాలా ప్రయోగాలు చేస్తారు వంటలతో. ఏదైనా టిప్స్ చెప్తారా మా సకులకి? ఆనియన్స్ కట్ చేసేప్పుడు చేతులు కాస్త వాసన లాగా వస్తాయి కదండి, స్మెల్ పోదు కదా. కొంచెం సాల్ట్ తీసుకొని సాల్ట్ తోటి రబ్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుంటే స్మెల్ పోతుందండి. ఓహో. ఈవెన్ ఆనియన్స్ తిన్నప్పుడు కూడా నోటి దుర్వాసన పోవడానికి కొంచెం సాల్ట్ తోటి టీత్ కొంచెం పళ్ళు తోముకుంటే స్మెల్ పోతుంది. చాలా మంచి టిప్ అండి. ఎక్కడికైనా వెళ్ళాలని బయలుదేరినప్పుడు అర్జెంట్ గా వంట చేసేసి వెళ్ళాలనుకునే
ఆనియన్ కట్ చేస్తారు, ఉల్లిపాయలు చేతులు కూడా చాలా వాసన బాగా వస్తాయి. వాసన ఇస్తాయి. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. సో కొద్దిగా ఉప్పు తీసుకుని కనుక మనం చేతులు ఒకసారి అనేసుకుంటే చాలా స్మెల్ పోతుందని చెప్పంటున్నారు. ఓకే, బాగుందండి ఈ టిప్. ఓకే అండి మాధవి గారు, సో అన్ని రెడీ అయిపోయాయి కదా? అయిపోయాయండి. ఓకే, సర్వింగ్ ప్లేట్ ఇస్తాను. మీరు ఆల్రెడీ సర్వింగ్ ప్లేట్ ని చాలా చక్కగా గార్నిష్ చేసి పెట్టారు కదండి. అవునండి. చాలా బాగా డెకరేట్ చేశారు. క్యారెట్ అండ్ కీరా చేశారు, కొత్తిమీర. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే డెకరేట్ చేశారు. వాటితో పాటు ఇవి కూడా తినేయచ్చు. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి చూడడానికి. ఇలా డెకరేటివ్ గా తయారు చేసి ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. అందుకే మీరు అన్నట్టు ఆ పూరి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అవునండి, తినడానికి కొంచెం కష్టపడాలి. ఓకే, మళ్ళీ దానికి దహి అని ఏదో వేయాల్సి వస్తుంది. దీనికోసం ఈ బిస్కెట్స్ అయితే ఇష్టపడుతుంది. అవునండి, కష్టపడక్కర్లా. ఓకే, చాలా మటుకు బిస్కెట్స్ అంటే అందరు ఇష్టపడతారు. బిస్కెట్ సేవ్ పూరి తయారైపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా సకులు, బిస్కెట్ సేవ్ పూరి రెడీ అయిపోయింది. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు బిస్కెట్ సేవ్ పూరికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం. బిస్కెట్ సేవ్ పూరికి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్స్, వెన్న, టొమాటో, ఉల్లి తరుగు, కొత్తిమీర, కీరా, చాట్ మసాలా, సేవ్, టొమాటో సాస్. బిస్కెట్ సేవ్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్లేట్ తీసుకుని బిస్కెట్స్ మీద వెన్న రాసుకుని దాని మీద కొంచెం టొమాటో సాస్, ఆ తర్వాత కీరా, టొమాటో, ఉల్లి తరుగు, సేవ్, కొత్తిమీర, చాట్ మసాలా వేసి రెడీ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బిస్కెట్ సేవ్ పూరి సిద్ధం. చూసారు కదండి, బిస్కెట్ సేవ్ పూరికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. చూడడానికి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తోంది. మాధవి గారు, బిస్కెట్ సేవ్ పూరి చాలా 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 బాగుందండి. మీరు చెప్పినట్టుగానే ఆ పూరి గట్టిగా ఉంటుంది కదా, అసలు బిస్కెట్ నోట్లో తిన్నట్టే తెలియదు, కరిగిపోయింది. చాలా బాగుందండి. ఇంత చక్కటి స్నాక్ ఐటమ్ ని తయారు చేసి మన సకులు అందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో మాధవి గారు బిస్కెట్ సేవ్ పూరి తయారు చేసి చూపించారు కదా. మరి ఇలాంటి చక్కటి స్నాక్ ఐటమ్స్, అలాగే మీకు తెలిసిన రకరకాల వంటకాలు మన సఖీ కార్యక్రమం ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేసిన నంబర్ 040-2355-6540. తప్పకుండా ఈ నంబర్ కి కాల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.